మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సర కాలము 11 మాసంలో నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నా తండ్రి మా ప్రతి అవసరత అక్కర తీర్చి మా ఇరుకుల్లో ఇబ్బందుల్లో తండ్రి నాయన మా అనారోగ్య పరిస్థితుల్లో మమ్మల్ని క్షేమంగా కాపాడి మమ్మల్ని పోషించి మరొక నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా. నీ సన్నిధిని తోడుగుంచినందుకు నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నన్ను ప్రేమించి మరొక అవకాశము ఈ శివయ్య ఎవరి బిడ్డలు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఇదిగో తండ్రి నాయన గొప్ప దేవుడము, ప్రతినిత్యము ఉదయకాలములో మా పాలెంలో ఈ రీతిగా ప్రతి ఒక్కరి చేత సువార్త ప్రకటింపబడుచున్నప్పటికీ ప్రభువా, అయా ఇంకా ఎంతమంది నా తండ్రి రక్షణ లేక విని అయా నిర్లక్ష్యంగా తండ్రి జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యము చేత సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యము లోబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి మా పాలెములో ప్రభు నా తండ్రి ఇంకా నాయన రక్షణ లేక ఎంతమంది ఉన్నారు ప్రభు. అయ్యా నిరాకడకి సమీపముగా ఉన్నది తండ్రి నాయన నిర్లక్ష్య ధోరణి అయా మేము తీసివేసుకుని నీకు లోబడి తండ్రి జీవించుటకు అయా నిరాకడకు సిద్ధపడుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా ప్రతి కుటుంబంలో తండ్రి ఎటువంటి నా తండ్రి ఆటంకాలు తండ్రి సైతానుడు కలిగించుండా ప్రభా యాబడి సంతోషముగా నీ జన్మదినాన్ని మేమందరము మా కుటుంబాల్లో మా గృహ తండ్రి మా మనసులో మా హృదయంలో సంతోషంగా జరుపుకోవడం సహాయం చేయమని అయా ఇదిగో మీరు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని ఉపయోగించుకున్నటకు అయా నా తండ్రి మీ నోటి పూర్వగా వాడుకోండి. నాయన మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ వాక్కులను నాకు బయలుపరచండి. మీ మాటలు నా ఉంచి తండ్రి మీరే మాట్లాడమని నా తండ్రి వినగల సిద్ధ మనసును వారికి అనుగ్రహించమని సైతాను శక్తులను లయపరచమని మీ నామమునకి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరుడనేసై నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇప్పుడు చదవబడినట్టు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ చదవబడినటువంటి వాక్యములో మనము ఏం చూస్తున్నామంటే పశ్చాత్తాపం చూస్తున్నాం. మరి మన అంశము కూడా పశ్చాత్తాపమునకు పిలుపు. ఎవరు పశ్చాత్తాపడుతున్నారంటే యూదా ప్రజలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు వారికి ఆ యూదా ప్రజలకి యేసయ్య మరి తాత్కాలికంగా కొంత శిక్షను వాళ్ళకి కలిగిస్తాడు, కొన్ని ఇబ్బందులను కలిగిస్తాడు. కలిగించిన అట్టి పరిస్థితుల్లో వాళ్ళు మరి ఏం ఇబ్బందులు కలిగిస్తున్నాడంటే వారికి ఉన్నటువంటి ఆ దానిమ్మ పంటల్ని ద్రాక్ష తోటలను అన్నిటినీ కూడా పాడయ్యే విధంగా తాత్కాలికంగా మాత్రమే యేసయ్య వాళ్ళకి మరి శిక్షను విధించినప్పుడు వాళ్ళకి తినటానికి ఆహారం లేక ఆకలితో అలమటించిపోతున్న సందర్భంలో యోవేలు ప్రవక్త ద్వారా ఈ మాటలను సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాపమునకు పిలుపు. వాళ్ళు పశ్చాత్తాపంతో మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడం అడిగినటువంటి మాటలను ఇప్పుడు మనము తెలుసుకున్నాము. ఇక్కడ యూదా ప్రజలు బాకా ఊదారంటే 3 సందర్భాల్లో మాత్రమే బాకా అంటే బూర ఊదుతారు. ఏ సందర్భాల్లో అంటే మొట్టమొదటిగా శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు వారు మరి శత్రువులు వస్తున్నారు, మనమందరము సిద్ధంగా ఉందాము వాళ్ళని ఎదుర్కొనుటకు అనే సందర్భంలో వాళ్ళు మొట్టమొదటిగా బూరను బాకాను ఊదేవాళ్ళు. రెండవ సందర్భంలో వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని ఉపవాస దినాలు ఆచరించే సమయంలో మరి వాళ్ళు బూరను లేదా బాకాను ఊదేవాళ్ళు.
మూడో సందర్భంలో పండుగలను ఆచరించవలసినటువంటి ఆ యొక్క దినాల్లో కూడా వీళ్ళు ఆ యొక్క బూరను ఊదేవాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి మరి తాత్కాలికంగా వాళ్ళకి ఇబ్బందులు, దేవుని మాటకు వినకుండా దేవుని మాటకు దూరం అయిపోయి పాప స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వైపు చూస్తూ బాకాను ఊతున్నారు. ఈ లోకంలో కూడా మరి వేదాల గ్రంథము రెండో అధ్యాయం 1వ వచనములో గనక చూస్తే, మరి సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపముగా ఉన్నదనియు దేశ నివాసులందరూ వణుకుచున్నారు. మనకి ఎందుకు ఎంత శిక్ష వచ్చింది? యెహోవా దినము వచ్చుచున్నది, ఆయన త్వరగా వచ్చుచున్నాడు కనుక బాకా ఊదండి. మనకి అందుకే మరి దేవుడు శిక్షణ ఇచ్చాడని వాళ్ళు బాకా ఊతున్నారు. కాబట్టి ఈ లోకంలో సైతానుడు పిలుస్తున్నాడు. దేవుడు తండ్రి, పరలోకపు తండ్రి, కుమారుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. మనము ఏ మాటకు లోబడాలి? దేవుని వైపుకు మాత్రమే, ఆయన పిలుపుకు మాత్రమే మనము లోబడాలి. కానీ సైతానుడు ఈ లోకంలో మనకు అనేక ఆశలకు గురి చేస్తూ, అనేక సంతోషాలకు, మనల్ని ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాడు. కానీ మనము ఈ లోక ఆశలకే మనం ఎక్కువగా ఆకర్షింపబడతాము. కానీ దేవుని పిలుపుకు మనము లోపడటం లేదు ఏమాత్రం. కానీ తండ్రి ఏమంటున్నాడంటే, ఆయన మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము గనక చూస్తే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వల్లే ఎర్రనివైనను అవి హిమము వల్లే తెల్లబడును, కెంపు వల్ల ఎర్రనివైనను తెల్లనివగును. ఏమంటున్నాడు? నా దగ్గరకు రమ్మంటున్నాడు. మన పాపములు, మనము పుట్టుకతోనే పాపులము. దేవుడు మనం చేసేటువంటి ఆ యొక్క పాపం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమను మనము పొందలేకపోతున్నాము. కాబట్టి మన పాపములు రక్తము వల్ల ఎర్రగా ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వస్తామో, మన పాపాలన్నిటిని కూడా యేసయ్య హిమము వలె తెల్లగా మారుస్తానంటున్నాడు. కెంపు వలె ఎర్రగా ఉన్న మన పాపాలని యేసయ్య దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన మరి ఆ యొక్క మన పాపాలని గొర్రె బొచ్చు వలె తెల్లనివిగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి మన పాపాలన్నిటినీ తుడిచివేయగలిగినది ఒక్క యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. మన భారాన్ని అంతటిని ఆయన ఒక్కడే తీసివేయగలడు. కనుక మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపము కలిగి ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి వస్తాం. మనము ఈ లోకంలో మనకి ఏమైనా శ్రమ కలిగినా, ఇబ్బంది కలిగిన, ఎటువంటి సమస్యలు ఎదురైనా మనం మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వెళ్ళకుండా ఏం చేస్తాం? మన సొంత ప్రయత్నాలు మనం చేసుకుంటాం. ఏమంటున్నాడు యేసు ప్రభు? నువ్వెంత పాపివైనా సరే, నీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ నేను మాత్రమే తుడిచివేయగల దేవుడునని ఆయన చెప్తున్నాడు. మనం విన్న వాక్యాలను మన జీవితాల్లో అన్వయించుకుంటేనే దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ మనం విన్న వాక్యాన్ని మనం జీవితంలో ఉపయోగించుకోకపోతే ఏ మాత్రం కూడా దానికి ప్రతిఫలము ఉండదు. ఏమని చెప్తున్నాడు? మీ పాపాలు ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా ఉంటే వాటిని తెల్లగా చేయవాడను నేనే అంటున్నాడు. కాబట్టి మనము మన పాపాలన్నీ కడగబడాలంటే యేసయ్య ఒక్కడే కడుగుబడతాడు. మనలో ఉన్న భారాన్ని అంతటిని కూడా తీసివేయవాడు యేసు ప్రభు ఒక్కడే. కనుక మనము మన పాపముల నిమిత్తము ఆయన దగ్గరకు మనము రావాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో కనుక చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనిసిన సమస్త జనులారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ప్రయాసపడి ఎవరైతే భారం మోసుకొని చుంటున్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో భారముతో భరించలే లోకంలో జీవిస్తున్నారో, ఒక్కళ్ళని కాదు, ఇద్దరిని కాదు, ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీ భారాన్ని అంతటిని కూడా నేను తీసివేస్తానని ప్రభు చెప్పినప్పుడు, ప్రభు మాటకు మనము లోబడి ఆయన దగ్గరకు రావాలి. ఆయన వాక్యానికి మనం విధేయత చూపాలి. మన భారాన్ని తీసివేసే దేవుడు ఆయన. ఆయన ప్రభువు సాత్వికుడు, ఆయన దీన మనసు కలవాడు కనుక మన సమస్త భారాన్ని అంతటిని, మన శ్రమలను, మన బాధలను, మన ఇరుకులను, మన ఇబ్బందులను ప్రభు ఒక్కడే తీసివేస్తాడు కనుక మన భారాన్ని అంతటిని కూడా యేసయ్య మీద మనము వేయాలి. అలాగే ప్రకటన గ్రంథము 22లో కనుక చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను, తప్పికొనిన వాణిని రానిమ్ము, ఇచ్చయించు వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఎవరైతే ఈ లోకంలో ఆత్మీయ దాహము కలిగి ఉంటారో, రక్షణ కొని యేసు ప్రభుని కలిగిన వారు, ఆత్మీయ దాహం కలిగిన వారిని ప్రభు పిలుచుచున్నాడు. ఆయన జీవ జలాన్ని ఉచితంగా ఇస్తాను రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క ప్రభు పిలుపుకు లోబడి మనము ఆయన దగ్గరకు వెళ్ళినట్లయితే ఆయన సమస్తము తీర్చివేయగలటువంటి దేవుడు. కాబట్టి మనము మరి ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి మనము ఆయన దగ్గరకు వెళ్తామో, ఆయన సమస్తము తొలగించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకునేటువంటి దేవుడు. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో కనుక చూస్తే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం కనుక చూస్తే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. యెషయా 55:7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి మీద జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని వింటున్నాము కానీ ఆ వాక్యానుసారంగా మనము జీవించటంలా, భక్తిగా ఉండటంలా, అలాంటి విని వదిలేస్తున్నాము మనము దేవునికి, మరి దేవుని పట్ల భక్తిగా మనం ఉండటంలా. అట్లాంటి ఆ భక్తిహీనుల మార్గాన్ని విడవమంటున్నాడు. దుష్టులు తన తలంపులను మరి మానవలను, వాళ్ళ యొక్క దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలన్నీ కూడా మానుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి మీద జాలి పడతాడు. ఎవరి మీద? భక్తిహీనుల మీద యెహోవా వారి మార్గములు ఎప్పుడైతే విడిచిపెడతారో, యెహోవా వైపు ఎప్పుడైతే చూస్తారో, దుష్టులు వారి తలంపులను ఎప్పుడైతే మానుకుంటారో, వారు ఎప్పుడైతే యెహోవా వైపు తిరుగుతారో వారి మీద యేసయ్య జాలిపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మనని బహుగా క్షమించే దేవుడు. మనము యేసయ్య దగ్గరకు వెళ్ళి మనము మన పాపాలను ఒప్పుకోకపోతే, ఆయన దగ్గరకు వెళ్ళకపోతే, మరి నిర్లక్ష్యంగా ఉంటే ఆయన మన మీద జాలిపడడు, మరి ఆయన మనని క్షమించడు. కనుక ఆయన వైపు మనం ఎప్పుడైతే తిరుగుతామో ఆయన మనని క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు తలంపులు మన తలంపులు వంటివి కావు, ప్రభు ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు, ప్రభు త్రోవలు మన త్రోవల వంటివి కావు. ఆయనకి మనకి ఎలా అంటే, మరి ఆకాశము భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉన్నదో, ప్రభు తలంపులు, ప్రభు ఆలోచనలు, ప్రభు మార్గములు మన పట్ల అంత ఉన్నతముగా ఉన్నవి. కాబట్టి మనము మన యొక్క మరి ఆ యొక్క మన యొక్క భక్తిహీనత మార్గాన్ని విడిచి, మనలో ఉన్న దుష్టత్వాన్ని
మన తలంపులన్నిటిని కూడా తీసివేసుకొని మనం ప్రభు గనక మనం మళ్ళుకున్న ఎడల ప్రభు ఏమంటున్నాడు, నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి. ఎంత ఉన్నతమైనవి? ఆకాశముకు భూమికి ఎంత ఎత్తుగా ఉంటుంది, అంత ఉన్నతమైన స్థితిలో నా తలంపులు మీ పట్ల ఉన్నవి. కాబట్టి మీ దుష్ట మార్గాన్ని, మీ వంకర త్రోవలన్నిటినీ విడిచిపెట్టి నా వైపు మళ్ళుకున్నప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీ మీద జాలి పడతానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న సగము భక్తి, మనము ఆచార భక్తి, అలవాటు భక్తి, ఏదో మరి దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి మనం వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, వెళ్తున్నాము, కానీ మనము ఆచరణలో పెట్టడం లేదు. మరి ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టి ఆయన మాటకు మనం లోబడతామో, దేవుని మాటకు మనం విధేయత చూపుతామో, అప్పుడు యేసయ్య మనల్ని మన మీద జాలిపడి మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క యూదా ప్రజలు దేవుని మాటను వినకుండా మరి పాపపు స్థితిలో వారు ఉన్నారు. దేవునికి దూరం అయిపోయినప్పుడు యేసయ్య వాళ్ళకి కొంత శిక్షను కలిగించాడు. మరి ఈ వాక్యమును బట్టి నేను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనము కూడా ఈ లోకంలో మన పాపపు స్థితిని గుర్తించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? మన పాపపు స్థితి ఏంటో మనమే గుర్తించాలి. ఇక్కడ మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు చూస్తే, యేసు ప్రభువారు మరి యెరికో పట్టణానికి సమీపించినప్పుడు అక్కడ త్రోవ పక్కన 2 గుడ్డివారు ఉంటారు. మరి జనసందడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అని, వారికి గుడ్డివారు కాబట్టి వారికి చూపు కనపడదు. ఏంటి జనమంతా సందడిగా ఉంది అని వాళ్ళు మరి అన్నప్పుడు, యేసు ప్రభు వారు వచ్చారు అని వాళ్ళు చెప్పినప్పుడు మరి వాళ్ళు ఏమన్నారు, యేసు ప్రభు వాళ్ళు చూపు పొందాలనేటువంటి మరి తాపత్రయం, యేసు ప్రభు మమ్మల్ని తాకితే మాకు చూపు వస్తుంది అనేటువంటి ఆశతో, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని వాళ్ళు మరి అరుస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి జన సమూహం ఏం చేస్తున్నారు, మీరు అరవద్దు మీరు అని చెప్పి వాళ్ళని పక్కకు త్రోసివేస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళు చూపు పొందాలనే ఆశ, యేసయ్య వాళ్ళని కరుణిస్తాడనే ఆశ. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆత్మీయ స్థితి, వాళ్ళు మామూలుగా శారీరక స్థితి గుడ్డిదైనప్పటికీ వాళ్ళు ఆత్మీయంగా ఏమనుకుంటున్నారు, యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకంతో, దావీదు కుమారుడా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని పెద్దగా కేకలు వేయటము వాళ్ళు మొదలు పెట్టారు. కాబట్టి ఆ కేకలను ఎవరు విన్నారు? యేసు ప్రభు విన్నారు. విని ఏమన్నాడు వాళ్ళతోటి ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి వారు ప్రభువా మా కన్నులు తెరవమన్నది. కాబట్టి ఏమన్నాడు, యేసు వారిని నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా, వారు ప్రభువా మా కన్నులు తెరవమన్నది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. జనులందరూ కూడా వాళ్ళని పక్కకు వెళ్ళమని మరి అరుస్తున్నారు. కానీ వాళ్ళ అరుపులు ఎవరున్నారు? యేసు ప్రభు వారు విని, మీకేం కావాలనుకుంటున్నారు, నా నుండి మీకేం కావాలని వాళ్ళని అడిగినప్పుడు, ప్రభువా మేము చూపు పొందాలని మేము అనుకుంటున్నాం అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు వెంటనే కనికరపడ్డాడు. వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ కన్నులు ముట్టినప్పుడు వారు చూపును పొందారు, వెంట వెంబడించారు. రమ్మని యేసే పిలిచాడా? వాళ్ళని పిలవలేదు. కానీ వాళ్ళు ఆత్మీయ వాళ్ళు గుడ్డివారైనప్పటికీ వాళ్ళ ఆత్మీయ దాహం ఏంది, యేసు ప్రభు వారు బాగు చేస్తాడని నమ్మారు. నమ్మినటువంటిది యేసయ్య బాగు చేశాడు. వెంటనే యేసయ్యను వెంబడించి యేసయ్యతో వెళ్ళినట్లుగా చూస్తున్నాము. కాబట్టి
సౌలు కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో కనుక చూస్తే సౌలైతే ఆ మరి పౌలుగా సౌలు పౌలుగా మారక ముందు ఏం చేశాడు? అక్కడ ఎంతో మరి ఇంటింటికి వెళ్ళేవాడు. ఇంటింటికి వెళ్ళి ఏం చేసేవాడు? ఆ యొక్క ఇంట్లో పురుషులను స్త్రీలను అందరిని ఈడ్చుకొని వచ్చి మరి చెరసాల్లో వేయించి ఎంతో మరి వాళ్ళని హింసించాడు. మరి స్త్రీలను గాని పురుషులను గాని మరి యేసు ప్రభు శిష్యులను గాని అందరినీ కూడా ఆయన ఎంతగానో హింసించి మరి క్రైస్తవులు అనబడ్డ వాళ్ళకి ఎంతగానో హానికరంగా ఉన్నాడు. కానీ అలాంటి సౌలును, ఈ రీతిగా జీవిస్తున్న సౌలును యేసు ప్రభు వారు దమస్కు మార్గంలో మరి యేసు ప్రభు వారు సౌలుతోటి స్వయంగా మాట్లాడతాడు. ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో కనుక చూస్తే ఎవరు అంటే ఎవరు ఎవరు నువ్వు అన్నప్పుడు నేను హింసించుచున్నటువంటి యేసు ప్రభు, నువ్వు హింసించుచున్న యేసు ప్రభుని నేనే అని చెప్పి మరి చెప్తున్నప్పుడు అప్పుడు వెంటనే సౌలు ఏం చేస్తాడు? మరి దేవునికి మరి క్షమాపణలు కోరుకుంటాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డని హింసించినటువంటి ఆ యొక్క సౌలు మరి ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, దేవుడు మాటలు విన్నాడు, దేవుడిని ఎప్పుడైతే మరి ఆయనకు లోబడ్డాడో ఆయన మరి స్థితి మారి ఆ రీతిగా ఉన్నటువంటి సౌలు మరి పాపపు స్థితిని గుర్తెరిగాడు. నేను దేవుని బిడ్డలు ఎంతో హింసించాను, శిక్షించాను, వాళ్ళకెంతో హాని చేశానని తన పాపపు స్థితిని తాను తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? స్వయంగా 14 పత్రికలు ఆయన రాశాడు. అనేక ప్రాంతాల్లో మరి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ దేవుని కోసం ఎన్నో శ్రమలు వచ్చినాయి పౌలుకి. కానీ ఏం చేశాడు? మానుకున్నాడా? మానుకోకుండా అనేక ప్రాంతాల్లో తిరిగి ఆయన సువార్తను ప్రకటించాడు. 14 పత్రికలు పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు రాశారు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా దేవుడు పిలిచినప్పుడు ఆయన పాపం స్థితిని గుర్తు పెట్టుకున్నాడు. కాబట్టి మనము కూడా ఈ లోకములో మొట్టమొదటిగా మన పాపపు స్థితి ఏంటో మనము గుర్తెరిగిన తర్వాత దేవుని సన్నిధికి మనము రావాలి. అలాగే మరి ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా మరి యేసు ప్రభు వారు గెన్నెసరతు అనే ఆ సరస్సు తీరమున నిలువబడినప్పుడు 2 దోణెలను యేసు ప్రభు వారు చూస్తారు. ఆ 2 దోణెల్లో ఉండే జాలర్లు తమ వలలు కడుక్కుంటూ ఉంటారు. ఆ దోణిలో ఒకటి సీమోను పేతురుది దోణె. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే మరి ఆ 2 దోణిల్లో ఉండే జాలర్లు మరి వలలు కడుక్కోవడం చూచి మరి సీమోను పేతురుని పిలిచి ఆ యొక్క దోణిలో ఎక్కి లోపలికి తీసుకువెళ్ళమని చెప్పినప్పుడు మరి దేవుని మాట ప్రకారము ఆ యొక్క దోణిను లోపలికి నడిపిస్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్తారంటే నీ వలను వేయమంటాడు. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడి వలలు వేసాము, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అని అన్నాడా? సీమోను పేతురు అనలేదు. రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు. కానీ ఆ మాటను ప్రభుతో చెప్పాడా? చెప్పలేదు. ఎప్పుడైతే ప్రభు వల వేయమన్నాడు, వెంటనే ప్రభు మాటకు విధేయత చూపుచూ ఏం చేశాడు? వలను వేశాడు. వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ఆ దోణిలో ఉన్న వాళ్ళు ఆ చేపల వలలు లాగలేక పక్కన ఉన్నటువంటి దోణుల్లో వాళ్ళ పాలి భాగస్తులను కూడా పిలుచుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వెంటనే సీమోను పేతురు దేవుని ఎదుట సాగిలపడి మరి ఏమన్నాడంటే సాగిలపడి ప్రభువా, నేను పాపిని, నన్ను విడిచి పొమ్మంటున్నాడు. నన్ను విడిచిపో ఆ ప్రభువా, నేను పాపిని అని వెంటనే ఒప్పుకున్నాడు. తన పాప స్థితిని గుర్తించి దేవుని దగ్గర సాగిలు పడ్డాడు. మరి మనం ఎప్పుడైనా మన పాప స్థితిని మనం గుర్తించుకున్నామా? దేవుని ఎదుట మనం ఒప్పుకున్నామా? ఒప్పుకోవాలి. దేవుని మాటకు లోబడాలి.
మరి అప్పుడే మనము పరలోక రాజ్యములో దేవునితో సదాకాలము ఉంటాము. యేసయ్య ఏమన్నా పేతురుకు చెప్పాడా? పేతురు యేసయ్య చెప్పిన మాటకు విధేయత చూపాడు. మారు మాట కూడా యేసయ్యకు మాట్లాడలేదు. చెప్పిన విధేయత ఎప్పుడైతే చూపాడో ఎంతో విస్తారమైన చేపలు వలలో పడ్డాయి. కాబట్టి వెంటనే తన పాప స్థితిని ఒప్పుకున్నాడు. మనము కూడా మనలో ఏదో చిన్న లోపం ఏదైనా ఉంటుంది. కాబట్టి మన పాపపు స్థితిని మనము ఒప్పుకోవాలి. అప్పుడు విధేయత ఎప్పుడైతే చూపాడో ఫలితంగా విస్తారమైన చేపలు పడ్డాయి. మనము కూడా ప్రతి రాత్రి మరి పడుకునే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ దినమంతటిలో ప్రభువుకు వ్యతిరేకంగా ఏదైనా ఒక మాట మనము మాట్లాడామా? ఏదైనా ఇతరుల పట్ల మనం చెడ్డగా మనం దూషించామా? మరి మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మనం చేశామా అని మనల్ని పరిశీలన చేసుకోవాలి. అప్పుడు పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఈ యొక్క పేతుర్ని ఏ విధంగా విస్తారమైన చేపలు పడ్డాయో ఆ రీతిగా దేవుడు మనని బహుగా ఫలించే వాళ్ళగా చేస్తాడు. అట్లాగే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో కనుక చూస్తే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. మనల్ని గురించి చెప్తున్నాడు దేవుడు. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. మనం ఒట్టి మాటలతో నోటి మాటలతో మనం వస్తున్నాం గాని మన హృదయం ఎక్కడుంది? మన పెదవులతో మనం దేవుణ్ణి గనపరుచున్నాం, కానీ మన హృదయంలో యేసయ్య లేడని చెప్తున్నాడు. ప్రభువే చెప్తున్నాడు. మరి తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. యేసయ్య కావాల్సింది మన పెదవులతో మళ్ళీ పలికే మాటలు కాదు, మన హృదయము, మన అంతరంగం నుంచి వచ్చేటువంటి పశ్చాత్తాపము యేసయ్యకు కావాలి. మన హృదయంలో నుంచి అంతరంగంలో నుంచి వచ్చే మాటలు యేసయ్య కావాలి. కానీ మనం నామమాత్రంగా తాత్కాలికంగా ప్రభువా ప్రభువా అని పిలిస్తే యేసయ్య మరి ఆ మాటలను ఆలకించడు. కాబట్టి ఏమంటున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, కానీ పెదవులతో నన్ను కేవలం గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం మాత్రము నాకు దూరంగా ఉన్నది. నా ఎడల భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవే. మనం కల్పించుకున్న మన ఆజ్ఞలు మనం బట్టి నా దగ్గర భయభక్తులు చూపుతున్నారు, కానీ నిజమైన భక్తి వారికి లేదు అని యేసయ్య వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ప్రకారము మన మాటలు, మన యొక్క మాటలు, మన హృదయము, మనం మాట్లాడే మన పెదవుల నుండి వచ్చే ప్రతి మాట కూడా మన హృదయంలో నుంచి మనఃపూర్వకంగా యేసయ్య దగ్గర మనము ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటగా మన పాప స్థితి ఏంటిదో మనము గుర్తెరిగి యేసయ్య దగ్గరకు వచ్చి మనఃపూర్వకంగా మనం ఒప్పుకుంటే ఆయన మన మీద జాలిపడే దేవుడు. మన పట్ల మనల్ని కరుణించి కనుకరించి ఆ సీమోను పేతురు ఏ విధంగా విస్తారమైనటువంటి చేపలు పట్టి మరి ఉన్నాడో ఆ రీతిగా మనల్ని ఈ లోకంలో ఫలించే వారిగా యేసయ్య చేస్తాడు. రెండవదిగా చూస్తే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మొట్టమొదటగా మన పాప స్థితి మనం గుర్తెరగాలి. రెండవదిగా మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇక్కడ చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు కనుక చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఏమన్నాడు? కన్నీరు విడవాలి, దుఃఖముతో మన యొక్క బాధనంతా కూడా కన్నీరు విడుచుచు దుఃఖముతో
మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఎలాంటిది మన దేవుని స్వభావం? ఎలాంటిది? ఆయన శాంతమూర్తి. మీ దేవుడైన మన దేవుడు కరుణగల దేవుడు, కరుణావాత్సల్యము కలిగినటువంటి దేవుడు. ఆయన శాంతమూర్తి. ఆయన అత్యంత కృప. ఈ లోకంలో ఆయన చూపే కృప ఎవరు కూడా చూపలేడు. కాబట్టి ఆయన శాంతమూర్తి, ఆయన కరుణగల దేవుడు, ఆయన కరుణావాత్సల్యములు అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనకి ఏదైనా కీడు చేయాలని, మనము పాప స్థితిలో ఉన్నప్పుడు మన పట్ల ఏదైనా కీడు చేయాలనుకుంటే ఆయన కరుణగల దేవుడు. కాబట్టి ఆ కీడును చేయకుండా ఆయన మన పట్ల ఏం చేస్తాడంటే మేలు చేసే దేవుడుగా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? మన హృదయాలను ఆయనకు హృదయాలను, మన వస్త్రాలను చింపుకోకుండా మన హృదయాలను మనపూర్వకంగా హృదయంలో యేసయ్యను మనం ఉంచుకున్నప్పుడు ఆయన కరుణామూర్తిగా ఉంటాడు. కాబట్టి మనము మన పాపములు ఏంటియో దేవుని సన్నిధిలో యథార్థంగా మనపూర్వకముగా ఒప్పుకోవాలి, కన్నీరు విడిచాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే కన్నీటి ప్రార్థన, దుఃఖించుచు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు యథార్థ హృదయంతో ఆ మన హృదయాలను దేవుని సన్నిధిలో కృమ్మరించుకున్నప్పుడు ఆయన కరుణ గల దేవుడు. కాబట్టి ఆయన్ని మనము ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో మనకి మొట్టమొదటి స్థానాన్ని యేసయ్య ఆయనతో సదాకాలం జీవించే కృప మనకు ఇస్తాడు. మూడవదిగా చూస్తే దేవుని దగ్గర నుండి మనము క్షమాపణ పొందుకోవాలి. దేవుని దగ్గర ఎలా క్షమాపణ పొందుకోవాలి? ఆయన స్వభావం మనకి తెలుసు. ఆయన శాంతమూర్తి, కరుణగల దేవుడు. ఆయన మన పట్ల ఎంతో కృప కలిగిన దేవుడు. ఎన్నో సార్లు మనం ఈ లోకంలో చిన్న విషయాలు కూడా అబద్ధం ఆడుతూ తప్పిపోవచ్చున్నాము. చిన్న చిన్న విషయాలకు మరి చిన్నదానికి అబద్ధం ఆడతాము, ఏదో ఒక పాపం నిత్యం చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెడుతున్నాడా? ప్రతి విషయంలో, కష్టములలో, బాధల్లో, శ్రమల్లో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు తప్పకుండా మనకి సహాయము చేస్తున్నాడు. కాబట్టి ఆయన స్వభావాన్ని మనము గుర్తెరగాలి. ఆయన శాంతమూర్తి, ఎప్పుడు కోపించే దేవుడు కాదు. మన పట్ల ఆయన దీర్ఘశాంతం గల దేవుడు. కాబట్టి ఆయన స్వభావాన్ని మనము గుర్తెరగాలి. ఆయన కరుణావాత్సల్యత గల దేవుడు. మనము ఏదైనా తప్పు చేస్తే అమ్ము మనకు దేవుడు ఏదైనా కీడు చేస్తాడేమో అని మనం భయపడతాం. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను చేయాలనుకున్న కీడును చేయక మేలు చేసే దేవుడిగా నేను ఉంటానంటున్నాడు. కాబట్టి మరి పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు పెత్తరిల్లిన ఆయన కృప ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయాలను మనపూర్వకంగా ఆయన సన్నిధిలో కురుమరించుకొని దేవుని సన్నిధిలో మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పట్ల కరుణ చూపి జాలి చూపే దేవుడుగా ఉంటాడు. కాబట్టి సర్వజనుల మీద ఎల్లప్పుడూ ప్రభు ఆత్మ ఉంటుంది. సర్వజనుల మీద. మరి పక్షపాతి కాదు మన దేవుడు. మన దేవుడు యథార్థపరుడు, అందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి మనమేం చేయాలి? ఆయన వాక్యానికి లోబడాలి. ఆయన మాటలను మనం విని యథార్థమైన జీవితాన్ని మనము జీవించాలి. కాబట్టి మరి యెహోవా ఈ లోకంలో మరి ఎవరిని ఎన్నుకుంటున్నాడు? ధృవీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, దుర్మార్గులను, దుష్టులను, పాపిష్టులను యేసయ్య ఎన్నుకుంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడు ఆయన కరుణావాత్సల్యత కలిగినటువంటి దేవుడు. మనము ఆయన పట్ల ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళని రక్షించే దేవుడు. ఆయన కోరుకుంటుంది ఏంటి? హృదయపూర్వకంగా మన హృదయాలు అర్పించి కన్నీటితో ఆయన్ను ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆయన మనల్ని కరుణించే దేవుడు. కాబట్టి ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక ఆయన మాటల్లో ఒక మాట కూడా
తప్పిపోదు. కనుక మన పాపం స్థితిని మనం ఏం చేయాలి? గుర్తెరగాలి. మన పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణతో మనం ప్రార్థించాలి. మనం ఏం చేస్తాము? ప్రార్థన చేసేటప్పుడు మన అవసరాలు అడుగుతాం. అయ్యా, నాకు అవసరం కావాలి, అవసరం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని మనం అడుగుతాము. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మన పాప స్థితి ఏంటో మనం గుర్తెరిగి ఆయన సన్నిధిలో మన పాపాలని మనం ఒప్పుకొని ఆయన దగ్గర మనం క్షమాపణ, మనం చేసిన పాపాలన్నిటిని కూడా క్షమాపణతో ప్రార్థించినప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి తొలగించి ఆయన పరలోక రాజ్యంలో ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నిన్ను నన్ను ఎవరైతే క్షమాపణతో ప్రార్థన చేస్తారో ఆయన రాజ్యములో, పరలోక రాజ్యములో మనల్ని వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి మనం ఈ లోకములో మొట్టమొదటిగా మన పాపం స్థితిని మనము గుర్తెరిగి ఆయన దగ్గర మనము క్షమాపణ కోరుకోవాలి. మన పాపాలను మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. మూడవదిగా దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు ఈ 3 లక్షణాలను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన మీదకి రావాల్సినటువంటి కీడు రాకుండా యేసయ్య తప్పించి మనని ఆయన రాజ్యంలో ఆయన వచ్చినప్పుడు ఆయన్నే మనల్ని ఆయనతో కూడా సదాకాలము తీసుకెళ్తాడు. కాబట్టి ఈ లోకంలో ఈ 3 లక్షణాలను కలిగి యేసయ్య రాకడ కొరకు మనము సిద్ధము కలిగి ఉండాలని మరి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించినట్లుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ సేవయ్య బిడ్డలకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యోగ్యత అర్హత లేని మేము ప్రభా నా తండ్రి, ఈ ఉదయ కాలంలో తండ్రి నీ బిడ్డల మధ్య వాక్యం చెప్పుటకు మీరిచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ లోకంలో మేము జీవిస్తున్నామంటే పాపపు స్థితిలో మేము జీవిస్తున్నాము కనుక మొట్టమొదటిగా మా పాప స్థితిని మేము గుర్తిరిగి నాయన నా తండ్రి మా పాపాలన్నింటినీ నీ సన్నిధిలో మేము ఒప్పుకొని నాయన నా తండ్రి నీ దగ్గర మేము క్షమాపణ కోరుకున్నప్పుడు నువ్వు క్షమించే దేవుడు, శాంతిమూర్తివి, కరుణగల దేవుడు కనుక మా హృదయాలను నీ సన్నిధిలో మనపూర్వకంగా మేము క్షమాపణతో ఒప్పుకొని ప్రార్థించినప్పుడు వినే దేవుడు అని మంచి వాక్యాన్ని మాకు అనుగ్రహించావు. యేసయ్యా మాలో ఫలింప చేయండి. విన్న వాక్యం ప్రకారం మేము జీవించడం, విధేయత చూపించడం మాకు నేర్పించమని చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి అక్కర్లను తీర్చి తీర్చి నాయన మీరు తోడుకుంటామని ప్రార్థిస్తున్నాను. దేవా నాయన నా తండ్రి మరొకసారి అయాన్ని సన్నిధిలో నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ రానున్న దినములన్నింటిలో నువ్వు మాకు తోడుగుండి జరగవలసిన ప్రతి కార్యక్రమంలో నువ్వు మరి మీ నామానికి మహిమకరంగా జరిగించడం సహాయం చేయమని, మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి మీ నామం